రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు ఆర్ఆర్బీ శుభవార్త అందించేసిందండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2026 కింద నిర్వహించుకున్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్ష షెడ్యూల్ అధికారికంగా విడుదల చేసేసిందనమాట. మరి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అలాగే అడ్మిట్ కార్డ్ ఎప్పుడు తీసుకోవాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేం బుక్స్ కావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్ని కూడా క్లియర్ గా చూసేద్దాం. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అవుతుందండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం కూడా 22,195 గ్రూప్ డి పోస్టులకు భర్తీ చేయనున్నారు. ఇది వచ్చేసరికి జస్ట్ 10th అర్హతతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పుడు తమ పరీక్ష తేదీల కోసం ఎదురు చూస్తున్నారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 3 నుంచి ఆగస్టు 21 వరకు ఈ ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయండి. ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసరికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం స్టార్టింగ్ వచ్చేసరికి ఆగస్టు 3 నుంచి అయితే స్టార్ట్ అనమాట. ఎగ్జామ్స్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 21 వరకు కూడా జరుగుతుంది అనమాట. అండ్ పరీక్ష విధానం వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. పరీక్ష కేంద్రాలు వచ్చేసరికి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాలు అనమాట. అభ్యర్థులు తమ పరీక్ష తేదీ, సమయం మరియు పరీక్ష కేంద్ర వివరాలను అడ్మిట్ కార్డులో తెలుసుకోవచ్చు అనమాట. మరి ఆ అడ్మిట్ కార్డు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది కూడా చూసేయచ్చు. అందుకన్నా ముందు ఓవర్వ్యూ అయితే చూసేయండి. సంస్థ వచ్చేసరికి ఆర్ఆర్బీ అనమాట, అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. అందులో మనకి గ్రూప్ డి పోస్టులుగా 22,195 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట, జస్ట్ 10th అర్హతతో. పరీక్ష విధానం వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట, ఆన్లైన్ విధానం. అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్కి వచ్చే సబ్జెక్ట్స్ ఏంటి అనేది కూడా చూపిస్తాను. అండ్ డేట్స్ చూసారు కదా, ఆగస్టు 3 నుంచి అయితే స్టార్ట్ అనమాట, ఆగస్టు 21 వరకు కూడా జరుగుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అయితే మొత్తం కూడా 4 దశల్లో అయితే జరుగుతుంది. ఇందులో మనకి ఏమేం పోస్టులు ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు అండి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రైల్వే జోన్లో కింద ఉన్న పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో అవేంటో కూడా చూసేయండి. పాయింట్స్ మ్యాన్ ఒకటి, ట్రాక్ మెయింటైనర్ ఒకటి, అసిస్టెంట్ లోకో షెడ్, నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ఆపరేషన్, నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ వర్క్ షాప్, ఇలా ఇతర గ్రూప్ డి పోస్టులుగా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. అండ్ ఇంకా మెయిన్ గా తెలుసుకోవాల్సింది అడ్మిట్ కార్డు ఎప్పుడు విడుదల అవుతుంది. సో ఈ ఆర్ఆర్బీ ప్రకటన ప్రకారం చూడండి, సిటీ ఇంటిమేషన్ స్లిప్ పరీక్షకు 10 రోజుల ముందు విడుదల అవుతుంది అనమాట. అంటే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అంటే ఇందులో మనకి ఎగ్జామ్ డేట్స్, షెడ్యూల్ డేట్ అండ్ ఎగ్జామ్ ఏ రోజు వచ్చింది, సెంటర్ ఎక్కడ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట ఈ స్లిప్లో. అండ్ నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి ఈ కాల్ లెటర్, అంటే పరీక్షకు 4 రోజుల ముందుగా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందన్నమాట. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా మందికి ఈ డౌట్ రావచ్చు, సిటీ ఇంటిమేషన్ స్లిప్ అంటే ఏమిటి అని తెలియకపోవచ్చు. సో ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ద్వారా పరీక్ష నగరం, అంటే ఎక్కడ పరీక్ష, అలాగే పరీక్ష తేదీ ఏంటి, షిఫ్ట్ సమాచారం ముందుగానే తెలుస్తుంది అనమాట. సో ఇది అడ్మిట్ కార్డ్ అయితే కాదండి, ఇది వచ్చేసరికి ఒక స్లిప్ అనమాట, జస్ట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తానికి. ఇంకో విషయం, పరీక్ష హాల్లోకి ప్రవేశించడానికి అడ్మిట్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలన్నమాట, లేదంటే లోపలికి రానివ్వరు. అండ్ నెక్స్ట్ చూడండి, సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది డౌట్ ఉండొచ్చు. ఈ నోటిఫికేషన్లో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో మొత్తం కూడా 1012 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూసేయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది, ఇది వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట, రిటర్న్ టెస్ట్ కాదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మనం కంప్యూటర్ ముందు కూర్చొని రాస్తాం కదా, సో అదనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందులో మనకి 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఆ 4 సెక్షన్స్లో 4 సబ్జెక్ట్స్పై మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి జనరల్ సైన్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ 4 సబ్జెక్ట్స్ పై ఈ 4 బుక్స్ కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఇంకా డీటెయిల్ గా ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ ఏమేమి టాపిక్స్ వస్తాయి అనేది కావాలంటే కింద కామెంట్ బాక్స్ లో ఎగ్జామ్ సిలబస్ అని కామెంట్ చేయండి. ఒకవేళ ఎక్కువగా కామెంట్స్ అండ్ లైక్స్ వస్తే కనుక నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్, టాపిక్ వైజ్ అన్ని కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసేయండి. ఇందులో మొత్తం కూడా మనకి 4 దశల్లో అయితే జరుగుతాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో సెలెక్ట్ అయిన తర్వాత మనకి
పీఈటీ అంటే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ అయితే ఉంటుంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులో కూడా సెలెక్ట్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారనమాట. సో అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. ఇంకా ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూసేయండి. ఈ అడ్మిట్ కార్డ్ అనేది విడుదలైన తర్వాత ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. అది వచ్చేసరికి అంటే మనకి అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి 10 days అంటే ఎగ్జామ్కి 10 days ముందుగా ఈ అడ్మిట్ కార్డ్ అయితే ఓపెన్ చేస్తారనమాట. విడుదల అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే అధికారిక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో అక్కడ మనకి ఆర్ఆర్బీ గ్రూప్ టీ అడ్మిట్ కార్డ్ 2026 అని అయితే కనిపిస్తుంది. సో ఆ లింక్పై క్లిక్ చేయగానే సో మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి అడ్మిట్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సార్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే దగ్గరలో నెట్ సెంటర్కి వెళ్ళైనా మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకోవచ్చు అనమాట. అడ్మిట్ కార్డు ఉంటేనే మిమ్మల్ని ఎంటర్ చేస్తారనమాట ఎగ్జామ్ హాల్కి. అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్కి ముందు 10 రోజుల ముందుగా మనకి ఈ అడ్మిట్ కార్డ్ అయితే విడుదల చేస్తారు కాబట్టి మీరు 10 days ముందుగానే మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి వెంటనే ఒక ప్రింట్అవుట్ తీసుకుని తెచ్చుకోండి. చూడండి, ఎగ్జామ్కి వెళ్ళే రోజు అడ్మిట్ కార్డ్తో పాటు ఇంకేం తీసుకువెళ్ళాలనేది కూడా చూసేయండి. అడ్మిట్ కార్డ్ కంపల్సరీ అనమాట, ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి లేదా పాన్ కార్డ్ ఏదో ఒకటి ఉండాలి, లేదా డ్రైవింగ్ లైసెన్స్. ఈ 4 ఏదో ఒక ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన కాపీస్ తీసుకువెళ్ళండి. అంతే అనమాట. మెయిన్ వచ్చేసరికి అడ్మిట్ కార్డు ఒక ప్రూఫ్ అనమాట, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇవి మాత్రం కంపల్సరీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూసేయండి. పరీక్ష కేంద్రానికి కనీసం ఒక 1 hour ముందుగా వెళ్ళాలన్నమాట. అలాగే మొబైల్ ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ వంటి ఎలక్ట్రానిక్ థింగ్స్ అయితే తీసుకువెళ్ళకండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాత్రం అడ్మిట్ కార్డ్ మాత్రం మర్చిపోవద్దు. సో ఈ ఎగ్జామ్స్కి ఎవరైతే సిద్ధమవుతున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ పూర్తిగా తెలుసుకొని అండ్ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వచ్చింది, ఎగ్జామ్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మార్క్ టెస్ట్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. సో సబ్జెక్ట్ వైజ్, టాపిక్స్ వైజ్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఇది వచ్చేసరికి జూలై మంత్ కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా 1 month టైం కూడా లేదనమాట. సో వెంటనే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చెక్ చేసుకోండి. ఎవరికైనా ప్రీవియస్ ఇయర్ పేపర్ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ చూసేయండి. ఆర్ఆర్బీ గ్రూప్ టీ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే August 3rd నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. August 21st వరకు కూడా జరుగుతూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 22,195 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుందంటే ఎగ్జామ్కు 4 రోజుల ముందుగా విడుదల అవుతుంది అనమాట. అలాగే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే 10 రోజుల ముందుగా అందుబాటులో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ అనేది అన్నీ కూడా క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఎగ్జామ్ డేట్స్, ఎగ్జామ్ సెంటర్, మీ యొక్క షెడ్యూల్ ఎప్పుడు ఏంటనేది అన్నీ ఈ స్లిప్లోనే ఉంటాయి. ఇవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకో ఎగ్జామ్కి 4 రోజుల ముందుగా మనకు అడ్మిట్ కార్డు విడుదల చేస్తారు కాబట్టి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ తెలిసిందే కదా. ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ పీఈటీ, అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలక్షన్ అయితే జరుగుతుంది. ఇదన్నమాట రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది కీలక అప్డేట్ అనే చెప్పుకోవచ్చు. ఆర్ఆర్బీ గ్రూప్ టీ ఎగ్జామ్ డేట్స్ అధికారికంగా విడుదల కావడంతో అభ్యర్థులు తమ పరీక్షలను మరింత సమర్థవంతంగా సిద్ధం కావాలి. అడ్మిట్ కార్డు విడుదల తేదీలపై అధికారిక వెబ్సైట్ను తరచుగా పరిశీలిస్తూ అలాగే పరీక్షకు అవసరమైన అన్ని పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. సో ఇదన్నమాట ఆర్ఆర్బీ గ్రూప్ టీ ఎగ్జామ్ షెడ్యూల్ డీటెయిల్స్ అనమాట. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, చాలామంది వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.